నమస్తే. ఎల్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. నేను ప్రతిభ. ఇవాళ గ్రామీణ ప్రాంతంలో పుట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని జస్టిస్ వరకు ఎదిగినటువంటి సూపర్ సెలబ్రిటీ పర్సన్తో మనం ఇవాళ ఉన్నాం. తనే చంద్రకుమార్ గారు, జస్టిస్ చంద్రకుమార్ గారు. నమస్తే అండి. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నాం సార్, ముందుగా మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది చెప్తారా? కెరీర్ ఎలా స్టార్ట్ అయిందంటే నన్ను ఉన్నత చదువులు చదివించాలనేది మా నాన్నగారి యొక్క కోరిక. ఆ విధంగానే ఆయన ఏం చేస్తున్నారంటే, ఆయన టీచర్గా పల్లెటూళ్ళలో పనిచేస్తున్నప్పటికి కూడా మా ఫ్యామిలీని ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్లో ఉంచారు. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ కలెక్టర్ గారు ఉంటారు, ఎస్పీ ఉంటారు, అధికారులు ఉంటారు. సో ఆ ఫంక్షన్స్ జరుగుతాయి. అవన్నీ చూసి ఇతనికి కూడా కలెక్టర్ కావాలనే కోరిక వస్తుంది, బలపడుతుంది అనే ఉద్దేశం చేత మా ఫ్యామిలీని ఆదిలాబాద్ షిఫ్ట్ చేశాడు. తర్వాత ఏంటంటే, నాకు 7th, 8th, 9th ఉన్నప్పుడే ఇంగ్లీష్ బాగా వచ్చే విధంగా మా పక్కనే ఉన్న ఇంగ్లీష్ సార్తో మాట్లాడి ఒక రకంగా ట్యూషన్ అనుకోండి పెట్టించాడు అన్నట్టు. సో అప్పుడు మేము నేర్చుకున్న ఇంగ్లీషు, లేదా దాని తర్వాత హై స్కూల్లో అండ్ కాలేజీలో నేర్చుకున్నటువంటి ఒక జ్ఞానం, అదే మాకు ఫౌండేషన్. దానివల్ల అప్పుడు ఏమైపోయిందంటే చదవాలా అనే కోరిక బలపడింది. తర్వాత మా టీచర్స్ కూడా మమ్మల్ని బాగా ప్రోత్సహించారు, చాలా ఎంకరేజ్. ఎస్ఏ రైటింగ్లో పాల్గొనమని, ఎడ్యుకేషన్ కాంపిటీషన్లో పాల్గొనమని. ఫస్ట్లో నేను అసలు నాకు ఉపన్యాసం చెప్పడం రాదు, వ్యాసాలు రాయడం రాదన్నా కూడా నువ్వు రాయగలవని చెప్పేసి ఎంకరేజ్మెంట్ ఇచ్చి వాళ్ళు ఎస్ఏ రైటింగ్లో పాల్గొంటట్లు చేయడం. నాకు కన్సోలేషన్ ప్రైజ్ వచ్చినా కూడా దాన్ని ఎంతో ఇదిగా వాళ్ళు మనకు ప్రోత్సాహం ఇచ్చే విధంగా మాట్లాడడం. సో దాంతో ప్రైజులు గెలుచుకోవాలి అనేటువంటి కోరిక వచ్చింది. కాంపిటీషన్లో పాల్గొనాలి, ప్రైజులు గెలుచుకోవాలి. సో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్, ఎడ్యుకేషన్ కాంపిటీషన్, డ్రామా కాంపిటీషన్, సో వీటిలో పాల్గొనాలి అనేటువంటి. దానివల్ల ఏంటంటే అప్పుడు రెగ్యులర్గా వెళ్ళాను. తర్వాత మెయిన్గా మేము హాస్టల్ విద్యార్థుల ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి ఒక సమస్యని తెలుసుకున్న తర్వాత, లేదా ఆదిలాబాద్లో టౌన్లో ఉండేటటువంటి ప్రజల సమస్యల విషయంలో కానీ మేము అధికారులతో మాట్లాడినప్పుడు, చేసినప్పుడు, లేదా కోర్టుల లోపల ఉన్నటువంటి విషయాలను పరిశీలన చేసినప్పుడు ప్రజలకు న్యాయం దొరకడం లేదు. వాళ్ళ సామాన్యుల యొక్క సమస్యల్ని ఇవాళ అధికారులు పరిష్కారం చేయడం లేదు. చాలా సందర్భాల్లో వీళ్ళు న్యాయం కోసం కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది, పోలీస్ స్టేషన్లో కూడా న్యాయం దొరుకుతలేదు. సో ఇవన్నీ గమనించిన తర్వాత లా చేయడం అనేటటువంటిది, మనం పబ్లిక్ సర్వీస్ చేయడానికి, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి, వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారంలో మన చేదోడు వాదోడుగా వాళ్ళకు ఉండడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశం చేత నేను లాకి వెళ్ళాను. సార్, రిటైర్డ్ జడ్జిగా ఉండి జస్టిస్ చంద్రకుమార్ గారు చాలా మంచి వ్యక్తి. తను సంపాదించలేదు జస్టిస్గా ఉండి, అందుకే రాజకీయ పార్టీ పెట్టారు అని చాలా మంది అంటున్నారు. అది నిజమా? ఒకటి ఏంటంటే, ప్రధానమైనటువంటి సమస్య ఇక్కడ విషయం ఏంటంటే, మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా రాజ్యాంగం అనేది అమల్లోకి రావడం లేదు. రాజ్యాంగం ఏమని చెప్తుంది? జస్టిస్, ఎకనామిక్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్, సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. ఈ జస్టిస్ అనేది ఓకే, ఎంతమందికి జస్టిస్ దొరుకుతున్నది? ఈక్వాలిటీ ఎంతమందికి ఉన్నది? ఇప్పుడు 75 సంవత్సరాల ఇండిపెండెన్స్ తర్వాత కూడా చూస్తే ఈక్వాలిటీ అనేటటువంటిది అది నీళ్ళ మీద మూట మాదిరిగా తయారైపోయినటువంటి పరిస్థితి. ఎవరైనా ఇప్పుడు ఎమ్మెల్యేకి పోటీ చేయొచ్చు, ఎవరైనా ఎంపీకి పోటీ చేయొచ్చు. కానీ వాళ్ళ ధన ప్రభావం వల్ల ఏమైపోతుంది, పార్టీలు కూడా డబ్బున్న వాళ్ళకే టికెట్లు వస్తున్నాయి, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకే టికెట్లు వస్తున్నాయి. సో ఇటు కొన్ని కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు, అటు సైడ్ కొన్ని కోట్లు ఖర్చు పెట్టేవాడు ఎలక్షన్లో నిలబడ్డ తర్వాత వాడు గెలిచి, అటువంటి వ్యక్తి గెలిచిన తర్వాత ఏం చేస్తాడు? ఇప్పుడు వ్యాపారస్తుల ప్రతినిధులు, పెద్ద పెద్ద భూస్వాముల యొక్క ప్రతినిధులు,
కార్పొరేట్ కంపెనీల యొక్క ప్రతినిధులు వాళ్ళు ఎన్నికైన తర్వాత వాళ్ళు ప్రజల సమస్యలు పరిష్కరిద్దాం అనుకుంటారా, లేకుంటే కార్పొరేట్ కంపెనీల లాభాలు పెంచుదాం అనుకుంటారా? ఇంకా అక్కడ వస్తుంది కాన్ఫ్లిక్ట్ అన్నట్టు. ఇప్పుడు ఒక విద్య ఉండాలి. విద్య ఎట్లా ఉండాలా? పేదవాళ్ళందరికీ విద్య అందుబాటులో ఉండాలి, ఉచిత విద్య ఉండాలి. రాజ్యాంగం కూడా ఉచిత నిర్బంధ విద్య అని చెప్పి చెప్తుంది. 8 నుంచి 14 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ప్రభుత్వందే బాధ్యత. ఎడ్యుకేషన్, రైట్ టు ఎడ్యుకేషన్ ఫండమెంటల్ రైట్. కానీ వాళ్ళు ఏమైపోతుందంటే గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వీళ్ళ యొక్క పిల్లల సంఖ్య తగ్గుతున్నది, ప్రైవేట్ స్కూల్స్లలో పిల్లల సంఖ్య పెరుగుతున్నది. ప్రైవేట్ స్కూల్స్లో ఎందుకు పెరుగుతున్నది? డబ్బులు ఎక్కువ. ఎంత డబ్బులు ఉంటే అంత స్టాండర్డు లేక అంత పేరున్నటువంటి స్కూల్లో సీటు. ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని స్కూల్స్లలో సంవత్సరానికి ఎల్కేజీ యూకేజీలోని 6 లక్షల రూపాయలు తీసుకుంటారు, 6 lakhs. మరి 5వ క్లాసు 6వ క్లాస్ చదివే వాళ్ళకు 7 లక్షలు 8 లక్షల రూపాయల ఫీజు ఉంటాయి, లేదా 10th క్లాస్ చదివే వాళ్ళకు 10 lakhs రూపీస్ వరకు ఫీజు ఉంటాయి. మిగతా ఎక్స్పెన్సెస్ అన్ని పట్టుకుంటే సామాన్యులు చదివించగలరా? ఇవాళ ఆపరేషన్, హెల్త్ ప్రాబ్లమ్స్ ప్రభుత్వం ప్రొవైడ్ చేయాలా? గాంధీలో డాక్టర్స్ ఉండరు, నిమ్స్లో లేదా స్కానింగ్ మిషన్లు పనిచేయే. ఇలాంటి పరిస్థితుల్లో చాలా చోట్ల డాక్టర్స్ లేరు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తులు ఏమైపోతుందంటే ఆరోగ్యం కోసం కార్పొరేట్ హాస్పిటల్ దిక్కు వెళ్ళాల్సి వస్తుంది. సో ఈ యొక్క రాజ్యాంగం ఏదైతే మనకు ఇచ్చిందో సమానత్వ హక్కు కానీ సామాజిక ఆర్థిక న్యాయం జరగాలనే విషయంలో కానీ చూసుకుంటే కానీ ఆర్థిక తారతమ్యాలు పెరగద్దని రాజ్యాంగం చెప్తున్నది. ఆర్టికల్ 37, ఆర్టికల్ 38 ఆర్థిక సూత్రాలైనా అంటే పరిపాలనలో తప్పనిసరి ఆదేశిక సూత్రాలను పాటించాలి. ఇది రాజ్యాంగం చెప్తున్న విషయం. ఏంటిది రాజ్యాంగ ఆదేశిక సూత్రాలు ఏంటి? లివింగ్ స్టాండర్డ్ పెంచాలా, ప్రజల ఆరోగ్య పరిస్థితులు బాగుపరచాలా, వాతావరణం కాలుష్యం కాకుండా చూడాలా, సంఘంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందేటట్లు చూడాలా, ఆర్థిక తారతమ్యాలు ఎక్కువ ఉండకూడదు, ఉత్పత్తి సాధనాలు అంటే భూములు కానీ పరిశ్రమలు కానీ వీటి వల్ల వచ్చేటటువంటి లాభాలు మొత్తం సమాజానికి రావాలా, కొన్ని ఫ్యామిలీలకే, కొన్ని కుటుంబాలకే, లేదా కొన్ని కార్పొరేట్ శక్తులకే కాదు. ఇది మనకు రాజ్యాంగం చెప్తున్నది. కానీ ప్రాక్టికల్కి వచ్చేసరికి ఏం జరుగుతున్నది అంటే ఈ యొక్క ఫలితాలు అనేటటువంటిది కొన్ని కుటుంబాలకే వెళ్ళడం, కొన్ని కార్పొరేట్ శక్తులే బలపడడం, ఈ రాజ్యాంగ లక్ష్యాలకు భిన్నంగా పోతున్న పరిస్థితి. అందుకని ఏంటంటే ఇప్పుడు అధికారం ఉన్నటువంటి పార్టీలు గతంలో కేంద్రంలో కానీ తర్వాత వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎంతమంది రాజ్యాంగాన్ని అమలు చేయాలనుకుంటున్నారు? అసలు రాజ్యాంగం అంటే ఎంతమంది పార్లమెంట్ సభ్యులకు అసెంబ్లీ సభ్యులకు క్షుణ్ణంగా తెలుసు, లేదా వాళ్ళకు కూడా అటువంటి లక్ష్యం ఉన్నది? ఎట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్కు నెహ్రూ గారికి ఒక ఐడియా ఉండేనో దేశం ఇట్లా ఉండాలా, సమాజం ఇలా ఉండాలన్నటువంటి అటువంటి కమిట్మెంట్, అటువంటి ఐడియా ఎంతమందికి ఉన్నది? అది ఉంటే దానికి అనుగుణమైనటువంటి చట్టాలు వస్తాయి. అది లేకపోతే అలాంటి చట్టాలు రావు. ఇప్పుడు ఎడ్యుకేషన్, ప్రైవేట్ ఎడ్యుకేషన్ అంటే ఒక 4-5 సంవత్సరాల నుంచి స్కూల్స్కి ఏంటంటే పిల్లల స్కూలు గ్రామం నుంచి కనుక దూరంగా ఉంటే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవ్వాలి. గవర్నమెంట్ జీవోలు ఉన్నాయి. ఇవాళ 5-6 సంవత్సరాల నుంచి ₹1 ఖర్చు పెట్టలేదు దాని మీద. సో అలాట్మెంట్ చేసిన బడ్జెట్ కూడా దాన్ని అమలు జరగడం లేదు, ఇంప్లిమెంటేషన్లోకి రావడం లేదు, ఖర్చు చేయడం లేదు. సో వీటన్నిటి వల్ల ఏమైపోయిందంటే సామాన్య ప్రజలకు, పేద విద్యార్థులు క్రమంగా విద్య నుంచి దూరం అవుతున్నారు. సామాన్యులకు వైద్యం దొరుకుతలేదు. వాస్తవంగా ఎవరైతే సాగు చేస్తున్నారో భూమి, కౌలుదారులు కానీ పేదవాళ్ళు కానీ వాళ్ళ పేరు మీద భూమి లేనందువల్ల వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ దొరుకుతలేవు. రైతు బంధు రావడం లేదు. తర్వాత వాళ్ళకు ఏవైతే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఇతరత్ర సాయం, ఎల్ఐసి బెనిఫిట్స్ అవి కూడా రావడం లేదు. ఇవన్నీ విషయాలు మనం ఆలోచించి చూసినప్పుడు ఏతుందో ఈ రాజ్యాంగాన్ని అమలు జరపడానికి
అనుకూలమైనటువంటి వ్యక్తుల చేత ఒక రాజకీయ పార్టీలను ఏర్పాటు చేయాలా, ఆ, ఆర్థిక న్యాయం కోసం, సామాజిక న్యాయం కోసం అనే ఆలోచనతోటి మేము అట్లాంటి ఆలోచన చేసినాం మేము. ఓకే, మీరు ఒక జడ్జిగా, సో ఇప్పుడు రిటైర్డ్ జడ్జిగా అయినా కూడా, సో వీటన్నిటి గురించి, రాజ్యాంగ నిబంధనల గురించి కూడా, సో ప్రజల తరపు నుంచి మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మీకుంది. సో దానికి పార్టీ పెట్టాల్సిన అవసరం ఎంత మేరకు ఉంది? ఇప్పుడు ఒకటి ఏంటంటే, మనము ప్రశ్నిస్తాం, ఎవరిని చేయమని అడుగుతున్నాం, ఎవరిని ఇంప్లిమెంటేషన్ చేయమని అడుగుతున్నాం? ప్రభుత్వాన్ని. ప్రభుత్వం అంటే ఎవరు? ఇక్కడ అదో సమస్య. ఇక్కడ ప్రభుత్వం అంటే ఎవరంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి, ఆయనకు ఒక 100 కాలేజీలు ఉంటాయి, ప్రైవేట్ కాలేజీలు, ఒక 100 జూనియర్ కాలేజీలు ఉంటాయి, ఒక 20-30 కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. ఇందులో ఆయన విద్యను ఒక వ్యాపారంగా చేసుకొని, లేదా కొన్ని మెడికల్ కాలేజీలు పెట్టుకొని, ఒక్కొక్క సీటుకు ఆయన 2 కోట్లు 3 కోట్ల రూపాయలు తీసుకుంటూ ఉంటాడు. సపోజ్ ఆయన్ని విద్యాశాఖ మంత్రి అనుకోండి. మీరు మాకేమని చెప్తున్నారంటే, మీరు వెళ్ళి ఆయనతో చెప్పండి, ఏమని, కాంపిటీషన్ ఫీజు తీసుకోవద్దు, మేనేజ్మెంట్ కోటా అంతా డబ్బులు తీసుకోవద్దు అని చెప్తే వింటాడా ఆయన? వింటాడా? ఎందుకు వింటాడు? ఆయన ప్రయోజనం వేరే. అక్కడ ప్రభుత్వం అంటే, ఇక్కడ చాలామంది పొరపాటు ఏంటంటే, ప్రభుత్వం అంటే ఎవరో అక్కడ ఏమీ సంబంధం లేనటువంటి వ్యక్తులు, లేదా జీవులను అమలు చేసేవాళ్ళు, చట్టాలు అమలు చేసేవాళ్ళు, అధికారులు అనే భ్రమ లోపల ఉన్నారు ప్రజలు కూడా చాలామంది. ప్రభుత్వం అంటే అది కాదు. ప్రభుత్వం అంటే అక్కడ ఉన్న అధికారం ఉన్న వాళ్ళే, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు. వాళ్లకు స్వప్రయోజనాలు లేకుండా ఉంటే మళ్ళాంటి వాళ్ళు చెప్పినటువంటి సజెషన్స్ వింటారు. ఇప్పుడు ఆయనకి అందులో కమిషన్ వస్తున్నది అనుకో, అప్పుడు మన మాట ఎందుకు వింటాడు? అందుకని ప్రత్యామ్నాయం అవసరం. సో మీ ఎంటైర్ కెరియర్ లో చాలా కేసులు చూసుంటారు. సో అందులో మీరు తీర్పు ఇచ్చిన ఏదైనా ఒక కేసు గురించి మాతో చెప్తారా? గుర్తుండిపోయేటటువంటి కేసు గురించి. చాలా కేసులు ఉంటాయి, ఏమని చెప్తాం దానిలో. సో ఉరి శిక్షలు వేసి ఉంటారు కదా, ఎంతో కొంతమందికైనా వేసి ఉంటారు కదా. సో అలాంటి కేసెస్ లో మీరు మనసుతో ఆలోచిస్తారా, లేదు అని అంటే యాజ్ పర్ ద రికార్డ్సే వెళ్తూ ఉంటారా? జనరల్గా అవుతుందో ఏ కేసు అయినా కానివ్వండి, యాజ్ పర్ రికార్డే మేము వెళ్తాం. సాక్ష్యం ఏముంది, సాక్ష్యాధారాలు ఏ విధంగా ఉన్నాయి, సాక్ష్యాధారాలు నేరాన్ని రుజువు చేసినా చేయలేదా, ఈ సాక్ష్యాధారాల వల్ల మనం ఎలాంటి తీర్పు చెప్పచ్చు, ఎటువంటి శిక్ష వేయచ్చు, అవన్నీ కూడా ఆ కేసును బట్టి, కేసు యొక్క ఫ్యాక్ట్స్ని బట్టి మేము ఆలోచించి నిర్ణయం చేస్తున్నట్లు. అయితే ఈ అప్రిసియేషన్ చేసేటప్పుడు, ఒక కేసు గురించి ఆలోచించేటప్పుడు ఏ విషయాలను పరిగణలోకి తీసుకోవాలా, ఏ విషయాలను పరిగణలోకి తీసుకోవద్దంటే జడ్జికి మధ్య డిఫర్ అవుతుంది. అందులో ఇప్పుడు ఇదివరకు చెప్పాను, ఇప్పుడు ఒక కేసులో ఒక ట్రైన్లో ఒక 14-15 సంవత్సరాల పిల్లవాడు టీ అమ్ముతున్నాడు. టీ అమ్ముతూ ఒక పెట్టె నుంచి ఇంకో పెట్టెలోకి వెళ్తున్నాడు. మధ్యలో ఒక కంపార్ట్మెంట్ నుంచి ఇంకో కంపార్ట్మెంట్కి వెళ్ళేటప్పుడు స్లిప్ అయి పడిపోయారు. సో ట్రైన్ ఆయన మీకెళ్ళి వెళ్ళిపోయింది, అబ్బాయి మీకెళ్ళి. సో పీసెస్ అయిపోయాడు, చనిపోయాడు ఆయన. సో ఫాదర్ లేడు అబ్బాయికి, మదర్ ఒక్కతే. ఆమె 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉంటే ఆమె చాలా పూర్. సో ఆమె, మాకు నా కొడుకు చావడానికి రైల్వే వాళ్ళు కారణం కాబట్టి రైల్వే వాళ్ళు కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి కేసు పెట్టింది. మామూలుగా రైల్వే యాక్సిడెంట్లలో ఎవరైనా చనిపోతే రైల్వే వాళ్ళు డబ్బులు ఇవ్వాలి. రైల్వే వాళ్ళు ఏం స్టాండ్ తీసుకున్నారంటే, మేము కాంపెన్సేషన్ ఇవ్వడానికి వీల్లేదు, ఎందుకంటే ఆయన ఆ అబ్బాయి వ్యాలిడ్ ప్యాసింజర్ కాదు. వ్యాలిడ్ ప్యాసింజర్ అంటే టికెట్ అన్న ఉండాలా, పాస్ అన్న ఉండాలా. సో అబ్బాయి దగ్గర టికెట్ లేదు, పాస్ లేదు, కాబట్టి మేము వ్యాలిడ్ ప్యాసింజర్గా ఇవ్వడానికి వీల్లేదన్నారు. అన్ని కోర్టులు దాదాపు అంతే తీర్పు చెప్పినాయి. సో చివరికి నా దగ్గరకు వచ్చింది.
వచ్చిన తర్వాత ఈ శవ పంచనామా అని ఒకటి ఉంటుంది. అంటే చనిపోయిన ప్లేస్లో శవం దగ్గర ఒక పంచనామా చేస్తున్నారు. సో ఈ కేసులో నా శవ పంచనామా చూసాం. చూస్తే ఏమైందంటే ఈ తెగిపోయినటువంటి చెయ్యి ఒక 10-20 అడుగుల దూరంలో పడింది పీస్. షర్ట్ ఓ 50 అడుగులు 60 అడుగుల దూరంలో పడిపోయింది. ఇంకా ఎక్కువ ప్యాంట్ పీస్ కూడా ఎంతో దూరం ఇట్లా వేగంగా గాలికి ట్రైన్ వేగానికి అవి గాలి విపరీతంగా వచ్చేసి అవన్నీ పడిపోయినాయి. సో అప్పుడు నేనేం రాసిన అంటే ఒక అబ్బాయి చొక్కానే 50 అడుగుల దూరంలో 60 అడుగుల దూరంలో పడిపోయింది, అవయవాలే ఒక 10-20 అడుగుల దూరం పడిపోయినాయి. అలాంటప్పుడు ఆ జేబులో ఉన్న చిన్న కాగితం ముక్క, టికెట్ ముక్క కానీ పాస్ ముక్క, అది ఎంత దూరంలో పడి ఉండవచ్చు. అక్కడ వెతకాల్సిన బాధ్యత ఎవరిది ఉండే? మరి తల్లి అక్కడ లేదు కదా. సో వీళ్ళు వెతకలేదు కదా పోలీసు వాళ్ళు వెతకకుండానే ఏమి చేయకుండానే టికెట్ లేదు అని ఎలా చెప్తారు మీరు? కాబట్టి అలా చెప్పడానికి వీల్లేదు. రెండవది ఏంటంటే ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్, వరంగల్ స్టేషన్ ఉంటే ఇక్కడ ఒక టీ వెండర్ లిస్ట్ ఉంటుంది, అక్కడ ఒక టీ వెండర్ లిస్ట్, అంటే టీ అమ్మే వాళ్ళ కుర్ర వాళ్ళ పేర్లు అవన్నీ రాసినవి ఉంటాయి అందులో ఒక లిస్ట్. ఆ లిస్టులో వీళ్ళు రైల్వే వాళ్ళు ఇవ్వలే. అందుకని చెప్పేసి నేను ఈ 2-3 కారణాలు చూపించేసి తల్లికి మీరు కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఇట్లా తీర్పు చెప్పామన్నాడు. సో ఇలాంటి చాలా కేసెస్లలో ఏం జరుగుతుందనంటే ప్రాక్టికల్గా ఆలోచించడం, ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఏం జరుగుతుంది ఇక్కడ, దీనికి లాజికల్గా కన్క్లూజన్స్ డ్రా చేయడం. ఇప్పుడు ఎవరో చెప్తారు ఇక్కడ ఇంటి ముందు హత్య జరిగింది అని చెప్పేసి, ఎవరో వచ్చి 4-5 కత్తుపుట్లు పొడిచారు అతన్ని అని చెప్పి చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక్కటి కూడా రక్తం చుక్క లేదనుకో కింద, అప్పుడు వీళ్ళు చెప్పేది కరెక్ట్ అవునా కాదా అని డౌట్ వస్తుంది కదా. 4-5 కత్తిపోట్లు పొడిస్తే ఎవరికైనా కానీ అందులో కింద రక్తం పడుతుంది కదా. సో నేచురల్ కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఇది జరిగితే ఈ పరిణామానికి ఇన్సిడెంట్కు నేచురల్ కాన్సిక్వెన్స్ ఏంటి, ఆ నేచురల్ కాన్సిక్వెన్సెస్ జరిగినాయా జరగలేదా, అలాంటప్పుడు ఈ వర్షన్ కరెక్ట్ అవునా కరెక్ట్ కాదా అని తేల్చి చెప్పాల్సి ఉంటుందంట కోర్టు తీర్పుల లోపల. సో అదే మీరు అడిగిన విధంగా ఏంటంటే ఒక కేసులో ఒక ఉరిశిక్ష వేశాను నేను. అందులో ఏంటంటే అది నెల్లూరు జిల్లా, ఈ రాకెట్ లాంచింగ్ సెంటర్ శ్రీహరికోట. ఈ శ్రీహరికోట చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది, గేట్ దగ్గర సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. లోపలికి వాళ్ళు పాస్ ఉన్న వాళ్ళని అనుమతిస్తారు, వేరే వాళ్ళు ఎవరు లోపలికి పోవడానికి వీల్లేదు. లోపల కూడా సీసీ కెమెరాలు చెక్కింగ్ అంతా ఉంటుంది అన్నట్లు. అనాథరైజ్డ్ పర్సన్ ఎవరు లోపలికి పోవడానికి వీల్లేదు. లోపలనే షాప్స్ ఉంటాయి, క్యాంటీన్స్ ఉంటాయి, వాళ్ళకు అన్నీ కావాల్సినవి అన్నీ కూడా లోపలనే దొరుకుతాయి ఎంప్లాయీస్ అందరు కూడా. సో ఒక తమిళనాడు ఇంజనీరు, ఆయనకు దాదాపు 35 ఏళ్ళు ఉండి ఉండొచ్చు, 35-40 ఏళ్ళు ఉండి ఉండొచ్చు. భార్య, 2 పిల్లలు తీసుకొని ఒక క్వార్టర్లో ఉంటున్నారు. ఈ అమ్మాయికి 12 ఏళ్ళు ఉంటాయి, ఈ అబ్బాయికి 10 ఏళ్ళు ఉంటాయి. మరి మదర్కి ఒక 32-33 ఏళ్ళు ఉండి ఉండొచ్చు, 34 ఏళ్ళు తల్లికి. అయితే ఏం జరిగిందనంటే ఒక వ్యక్తి లోపలికి వచ్చేసి ఈ అమ్మాయి మార్కెట్కి వచ్చిందన్నాడు. ఈ తమిళ వాళ్ళు ఏం చేస్తారంటే పండగలప్పుడు ఈ బంగారం అంతా వేసుకుంటారు, చేతుల గాజులు అవి ఇవన్నీ వేసుకుంటారు. ఆ రోజు పాపం వాళ్ళు తమిళ పండుగ ఉన్నట్లున్నది, పండగ కోసం ఆమె అన్ని ఆభరణాలు వేసుకొని షాపింగ్కి వచ్చింది. షాపింగ్ వీడు చూశాడు, అమ్మో ఈ అమ్మాయి దగ్గర బాగా బంగారం ఉంది, మెడలో బంగారం ఉంది, చేతులకు ఉంది అని చెప్పేసి నెమ్మదిగా వెనకాల వచ్చాడు. ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కాదు. ఈమె యొక్క ఫ్లాట్లో అంటే 2వ అంతస్తు లోపల ఉంటే ఆమె 2వ అంతస్తున తన అపార్ట్మెంట్లోకి పోయింది. వీడు బయటకు వెళ్ళి వచ్చి బెల్ కొట్టాడు, ఆమె తీసింది. సో నేను ఇట్లా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను, ఐడెంటిటీ కార్డ్స్ పంచుతున్నాం మేము అని ఊరికే ఐడెంటిటీ కార్డ్స్ అన్ని చూస్తున్నట్లు వాడి దగ్గర ఉన్న ఐడెంటిటీ కార్డ్స్.
ఈ అమ్మాయి అక్కడ నిలబడి ఉంటే నాకు కొన్ని మంచినీళ్ళు కావాలని. సో ఆమె కిచెన్లోకి పోతే వీడు వెనకాలకి వెళ్ళి ఆమెను చీర కొంగుతోటి వేసేసి చంపేశాడు. తర్వాత ఏదో ఆభరణాలని తీసుకున్నాడు. వాడు అన్నీ తీసుకొని వెళ్తా ఉంటే ఇద్దరు పిల్లలు వచ్చారు. ఇక్కడ బెల్ వేశారు. బెల్ వేసిన తర్వాత వీడు డోర్ తీయాలా తీయద్దా అని ఆలోచిస్తుంది. తీయకపోతే కూడా బయట జనం వస్తారు, తీస్తే వీళ్ళకి ఏమని చెప్పాలా అని ఒక్క నిమిషం ఆలోచించేసి డోర్ తీసి పిల్లలు రాగానే నేను మీ మామయ్య అవుతా, అంకుల్ అవుతా, అందులో మీకు తెలియదు, అందులో అమ్మకి హెల్త్ బాగాలేదు, పడిపోయింది, ఓ డాక్టర్ని పిలవాలా, మరి ఒకసారి ఆ ఫోన్ బుక్ ఉంటుంది కదా, ఫోన్ డైరెక్టరీ ఎక్కడుందో చూడండి అని చెప్పేసరికి వాళ్ళు గబగబా తల్లిని చూసి పడిపోయింది, మాట్లాడడం లేదు. సో ఒక పాప ఈ రూమ్లోకి వెతుకుతున్నది, ఈ అబ్బాయి ఒక రూమ్లోకి వెళ్ళి వెతుకుతున్నాడు. అందులో వీడు ఒక్కటే ఆడ అమ్మాయి వెనకాల వెళ్ళేసి ఆ అమ్మాయిని చంపేశాడు. దానిలో అబ్బాయి దగ్గరికి వెళ్ళి అబ్బాయిని చంపుతా అంటే ఈ అబ్బాయి వాడు చుట్టు పట్టుకున్నాడు. 11 ఏళ్ళే పాపం పిల్లడే. దానిలో స్ట్రగల్ చేసిన తర్వాత అబ్బాయిని చంపేశాడు అన్నట్టు. సో చంపేసి ముగ్గురిని చంపేసి వాడు వెళ్ళిపోయాడు. సో ఈ కేసులో ఏం జరిగిందనంటే ఐడెంటిటీ కార్డు పంచడానికి ఎవరు వస్తారు అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో వస్తారు. సో ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆర్ఐని పట్టుకున్నారు. అయితే ఆ రోజు నాకు హెల్త్ బాగాలేక వేరే మా ఫ్రెండ్కి ఇచ్చిన అని చెప్పాడు అన్నట్టు. వాడెవడు అంటే సో పర్సన్. కానీ వాడు ఎక్కడున్నాడో తెలియదు, వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఇంకా దాని మీద బాగా ఎంక్వైరీ చేసినారు. కేసు విచారణప్పుడు గేట్ దగ్గర ఉన్న వాళ్ళు వీని గుర్తుపట్టారు వీడి అని. ఆ కింద అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాచ్మెన్ గుర్తుపట్టాడు వీడి లోపలికి వెళ్ళాడని. ఈమె సెకండ్ ఫ్లోర్లో ఉంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉండేటటువంటి ఒక ముసలాయన కూడా వీడు ఆ ఇంట్లోకి ఎంటర్ కాగా నేను చూసినా అని చెప్పాడు. తర్వాత వీడి వేలి ముద్రలు అక్కడ దొరికినాయి. తర్వాత ఏవేవైతే బంగారు ఆభరణాలు ఆ ఇంట్లోకి వెళ్ళి ఆమె దగ్గరికి దొంగతనం చేసినాడు అవన్నీ ఆభరణాలు కూడా వీడి దగ్గర దొరికినాయి. కొన్ని షాపులు అమ్మాడు, ఆ షాపులకి వెళ్ళి తీసుకున్నారు. సో ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు వాడికి నేను ఉరిశిక్ష విధించాను. ఉరిశిక్ష వేస్తే మళ్ళీ ఒక డౌట్ ఉండే, ఏంటంటే ఒక మనిషిని మనం ప్రాణం తీసేటటువంటి ఆర్డర్ ఇవ్వచ్చా అని చెప్పేసి. అదే విషయం ఒక నారాయణరావు గారిని ఆయనతో షిర్డీలో మాట్లాడితే ఆయన చెప్పాడు అన్నట్లు, నువ్వు కావాలని నెల్లూరు ట్రాన్స్ఫర్ చేయించుకున్నావా, ఆ కేసు నీ దగ్గరికి రావాలని నువ్వు అనుకున్నావా, ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది, సో అంతా దైవ సంకల్పం అనుకోవాలి తప్పించి మన మీద చేస్తున్నామని కర్తృత్వ భావన మన మీద పెట్టుకోవద్దు అని చెప్పేసి ఆయన చెప్పేసిన తర్వాత కొంచెం ఆలోచించాము. తర్వాత ఏతుందో హైకోర్టులో ఏమైపోయిందంటే అది జస్టిస్ హనుమంతప్ప గారి దగ్గరికి ఇంకొక ఆయన దగ్గరికి వచ్చింది. సో వాళ్ళుగా ఏదో మొత్తం మీద ఆలోచించి 3 లైఫ్లు అంటే 20 ఏళ్ళు తల్లిని చంపినందుకు, పాపని చంపినందుకు 20 ఏళ్ళు, బాబుని 20 ఏళ్ళు, 60 సంవత్సరాలు ఒకదాని తర్వాత ఒకటి వాడు జైల్లో ఉండాలని తీర్పిచ్చారు. ఓకే, ఇక టోటల్ గా తను ప్రిజన్ లో జైల్లో ఉండడం. ఓకే, మామూలుగా జడ్జిమెంట్ అంటేనే ఫైనల్. సో ఈ జడ్జిమెంట్ ఇచ్చి జడ్జెస్ ఎలా ఉంటారు అంటే చాలా వరకు కూడా ఇక మాదే ఫైనల్, మా చేతిలోనే అంతా ఉంటుంది అన్న ఒక అహంకారపు ధోరణిలో ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా? అహంకార ధోరణి ఉంటారని ఎందుకు అనుకుంటారు మీరు? అంటే మామూలుగా వాళ్ళు అంటే ఒకవేళ ఒక కేసు వచ్చింది అని అంటే ఆ కేసు కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండాలి అనేది ఉంది కదా. సో కోర్టుకు వచ్చిన కేసు తేలాలి అని అంటే సంవత్సరాలు గడవాలి అని అంటారు. సో దానికి బదులు మ్యూచువల్ గా వెళ్ళిపోతే సరిపోతుంది, కూర్చొని మాట్లాడుకోవాలి, సెటిల్మెంట్స్ అనేవి అంటూ ఉంటారు కదా. అసలు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకు పెండింగ్ కేసెస్ అనేవి ఎక్కువ ఉంటున్నాయి? పెండింగ్ కేసులు ఉండడానికి ప్రధానమైన కారణం ఏంటంటే జడ్జిల సంఖ్య లేకపోవడము, కోర్టుల సంఖ్య లేకపోవడం. కోర్టులు ఎన్ని ఉండాలో అన్ని లేకపోవడం, జడ్జీలు ఎంతమంది ఉండాలో అంతమంది లేకపోవడం అనేది ప్రధానమైన కారణం. ఇప్పుడు వేరే దేశాలతో పోల్చుకుంటే ఆ దేశంలో ఒక జడ్జికి ఒక నెలలో 50 కేసులు చేయాల్సి ఉంటే మన భారతదేశానికి వచ్చేసరికి 500 కేసులు, 10 times బర్డన్ ఎక్కువ. ఇక్కడ మోర్ దెన్ 10 times.
15 టైమ్స్ 20 టైమ్స్ బర్డన్ అనేటటువంటిది ఇక్కడ జనాల మీద ఉందన్నట్టు పరిస్థితి. యాజ్ పర్ ద కౌన్సిల్ రూల్ జడ్జిను కలవడం అనేది అసాధ్యం. సో ఇది నిజమేనా? అంటే మామూలుగా జడ్జెస్ విలువగా ఉంటారు. అంటే వాళ్ళు ఎక్కువ అందరి మాదిరిగా బయట తిరుగుతూ అందరినీ కలవడానికి అవకాశం ఉండదు. సో మీ నెంబర్స్ కూడా అందరి దగ్గర ఉండవంట కదా సార్, నిజమేనా? అందరి దగ్గర ఉండవు. ఓకే, ఇప్పుడు జడ్జిమెంట్ని ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కానీ, అంటే కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, వాటి ప్రభావం మీ జడ్జిమెంట్ మీద ఏదన్నా ఉండిందా ఎప్పుడైనా? అంటే వాటి ప్రభావం అంటే ఇప్పుడు వీళ్ళ కేసు అంటే ప్రభుత్వానికి సంబంధించిన కేసు అన్నప్పుడు, సో వారి కేసు కదా అని చెప్పేసి వాళ్ళకి ఫేవర్గా కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఫేవరిజం అనేది చూపిస్తారా జడ్జెస్? అంటే అలా చూపించడం అంటే వీళ్ళు చేసినటువంటి ప్రమాణానికి భిన్నంగా పోవడమే. ప్రమాణం ఏమేమి చేస్తాము? రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా, ఎటువంటి భయం లేకుండా, పక్షపాతం లేకుండా, ఎవరి మీద అనురాగం లేకుండా మేము తీర్పులు చెప్తాము అని ఉంటుంది. ఒకరి మీద అనురాగం ఉండదు, ఒకరి పట్ల భయం ఉండద్దు, ఒకరి పట్ల పక్షపాతం ఉండకూడదు. అలా తీర్పులు చెప్తారు. అలా తీర్పులు చెప్పాలని మనం ప్రమాణం చేస్తున్నాం. అలాంటప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకు అనుకూలంగానే తీర్పులు చెప్పాలా లేదా వ్యతిరేకంగా తీర్పులు చెప్పాలా అట్లాంటిది ఏమి ఉండదు. అయితే అది జడ్జిల యొక్క వ్యక్తిగతమైనటువంటి వ్యక్తిగత అభిప్రాయాల మీద, వ్యక్తిగతమైనటువంటి బలహీనతల మీద ఆధారపడుతుంది. ఇప్పుడు ఒక జడ్జికి రిటైర్మెంట్ తర్వాత నాకు పదవులు కావాలనుకుంటే, లేదా మంత్రులతో కానీ అధికారులతో బాగుంటే లేకపోతే కొన్ని పనులు అవుతాయి అనుకుంటే, వ్యక్తిగతమైనటువంటి లాభాలు తీసుకోవాలనే ఆలోచన ఉంటే అప్పుడు వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు. ఈయన దానికి వాళ్ళు చేసినటువంటి యొక్క ప్రపోజల్స్కు అంగీకరిస్తారు. ఆ విధంగా కొన్ని తీర్పులు రావడానికి అవకాశం ఉంది. కొన్ని కేసెస్లో బెంచ్లని మేనేజ్ చేస్తే కూడా జడ్జిమెంట్ మనకు అనుకూలంగా వస్తుంది అన్న అపవాదం ఉంది. సో దాని గురించి అదే అపవాదం. ఇప్పుడు ఇక్కడనే కానీ ఇప్పుడు సింగిల్ కానీ డివిజన్ బెంచ్ కానీ ఎక్కడనే కానీ ఏంటంటే జడ్జీల మీద ఆధారపడి ఇప్పుడు ఎంతో ధైర్యంగా తీర్పు చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇందిరాగాంధీ ఎన్నికల పిటిషన్ కొట్టేసిన వాళ్ళు ఉన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ అగెనిస్ట్గా తీర్పు చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ జయలలితకు అగెనిస్ట్గా తీర్పు చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు ఇప్పుడు ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు అనేక మంది మన బీల్ పిటిషన్ డిస్మిస్ చేసినట్టు కేసీఆర్ పోతుంది. ఆ పిటిషన్ కదా వరుసగా డిస్మిస్ అయిపోతున్నాయి బీల్ అప్లికేషన్ మొన్నటి వరకు. అందరూ ఏంటంటే అందరు జడ్జీలు ప్రతి ఒక్కరు కూడా ఇందుకు లొంగిపోయి ఉండాలనేటటువంటిది లేదా కుమ్ముకు అవుతారు కదా. స్వతంత్రంగా ఉన్నవాళ్ళు ఉంటారు, చాలా హానెస్ట్గా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు, చాలా కరెక్ట్గా తీర్పులు చెప్పేవారు కూడా ఉన్నారు. అయితే కొద్ది మంది జడ్జిలు ఏదో 1%, 2% ఎక్కడో ఒక దగ్గర 100 ఈ ఇప్పుడు ఏదో ఆశపడి వీళ్ళకి అనుకూలంగా తీర్పులు చెప్పే సంఘటన కూడా ఉండవచ్చు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే తెలంగాణలో బీసీ కులగణన అనే అంశం ఎప్పటి నుంచో నడుస్తోంది. సో ఇప్పుడు ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీ కులగణన చేస్తాం అనేది హామీ ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. అసలు బీసీ కులగణన వల్ల బీసీ కులస్తులకి లాభం జరుగుతుందా? ప్రయోజనం ఏంటి? ఈ కులగణన అనేటటువంటి ఒక సమస్య మనకి ఎందుకు ఉత్పన్నమవుతుంది అంటే, సమాజంలో ఆర్థిక వ్యత్యాసాలు ఉన్నాయి, అనేక కారణాల వల్ల సామాజిక వ్యత్యాసాలు కూడా ఉన్నాయి. మన సమాజం అనేటటువంటిది ఇప్పుడు కొన్ని దేశాలు ఏంటంటే ఒకే మతం ఉంటుంది, లేదా ఒకే కులం ఒక రకంగా చెప్పాలంటే, లేదా వైట్స్ అండ్ నిగ్రోస్, లేదా ఒక 2-3 జాతులు అట్లా ఉంటాయి. కానీ మన దేశానికి వచ్చేసరికి ఏంటంటే ఎన్నో జాతులు, ఆదివాసీ జాతులు ఉన్నాయి, దళిత జాతులు ఉన్నాయి. ఇప్పుడు తమిళనాడు వేరే, మహారాష్ట్ర వేరే, కర్ణాటక వేరే, పశ్చిమ బెంగాల్ వేరే, బెంగాలీ వాళ్ళు వేరే,
మరాఠా వాళ్ళు వేరే, కాశ్మీరీ వాళ్ళు వేరే. సో ఎవరి సంస్కృతి వాళ్ళకు ఉంటుంది, ఎవరి కల్చర్ వాళ్ళకు, ఎవరి భాషలు వాళ్ళకు డిఫరెంట్ డిఫరెంట్ పద్ధతి లోపల ఉంటారు. మలయాళం వాళ్ళ డ్యాన్స్ పద్ధతి వేరు ఉంటుండొచ్చు, గుజరాతీ వాళ్ళ డ్యాన్స్ పద్ధతి వేరే ఉంటుండొచ్చు, మ్యారేజ్ పద్ధతి కూడా వేరే వేరే ఉంటుండొచ్చు. సో దిస్ ఒక మన దేశం అంటే ఒక మిక్చర్, కాస్మోపాలిటన్, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని జాతులు. అయితే ఇక్కడ ఈ సమాజంలో జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే అనేక కారణాల వల్ల ఒకప్పుడు మనం మనుధర్మ శాస్త్రం అనేటటువంటి తీసుకొని వచ్చేసి సమాజాన్ని వాళ్ళు 4 వర్ణాలుగా విభజించారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని చెప్పేసి వీళ్ళు విభజన చేశారు. అప్పుడు అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు అనుకూలమైనటువంటి ఒక పద్ధతి లోపల దీన్ని విభజన చేసి విద్య అనేది కేవలం బ్రాహ్మణులకు అండ్ క్షత్రులకు మట్టుకే అందుబాటులో ఉండాలి. వైశ్యులకు కొంతమేరకు చదువుకోవచ్చు, కానీ శూద్రులు అసలు చదువుకోవద్దు. యుద్ధంలో ఎవరు పాల్గొనాలా లేదా యుద్ధాలు ఎవరు చేయాలి, ఇప్పుడు విలువిద్యను కానీ ఇంకో శస్త్ర విద్యను కానీ ఎవరు నేర్చుకోవాలంటే ఓన్లీ క్షత్రులు నేర్చుకోవాలా, మిగతా వాళ్ళు నేర్చుకోవడానికి వీలు లేదు అని ఒక డివిజన్ తీసుకొచ్చారు సమాజంలో. నా దృష్టిలో దీనివల్ల సమాజానికి చాలా పెద్ద నష్టం జరిగింది. ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అనేటటువంటిది ఆపర్చునిటీస్ అందరికీ లేకుండా పోయినాయి. సో కులగణన అనేటటువంటి దానివల్ల మనకు వచ్చే విషయం ఏంటంటే ఇంకా వెనుకబడి, ఇప్పుడు రాజ్యాంగం ఏం చెప్తుందంటే సామాజికంగా వెనుకబడినటువంటి వాళ్లకు, విద్యాపరంగా వెనుకబడినటువంటి వాళ్ళకి అభివృద్ధి కోసం ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవచ్చు, వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వచ్చు, వాళ్ళ అభివృద్ధికి తోడ్పడవచ్చు, విద్యాపరంగా వాళ్ళకి తోడ్పడాలని రాజ్యాంగం చెప్తున్నది. సో ఎంతమంది ఈ కులాల్లో వెనుకబడిన వారు ఉన్నారు అని తెలుసుకోవాలా, దానికి కులగణన అవసరం. ఇప్పుడు ఎంతమంది ఐఏఎస్ ఉన్నారు, ఎంతమంది ఐపీఎస్ ఉన్నారు, లేదా వేరే కులాలలో ఎంతమంది ఐపీఎస్ ఉన్నారు, సినిమా స్టూడియోలు ఎవరి చేతిలో ఉన్నాయి, వ్యాపారాలు ఎవరి చేతిలో ఉన్నాయి, మరి వీళ్ళు ఆర్థికంగా ఇంకా ఏ మేరకు వెనుకబడి ఉన్నారు, ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు ఒక ఫలానా కులం, ఏదో ఒక చిన్న కులం తీసుకోండి, ఈ కులంలో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అప్పుడు అది ఎంత బ్యాక్వర్డ్ ఉంది ఆ క్లాసు. సో దానికి ఏం మనం స్పెషల్గా చెయ్యాలా అని అర్థమవుతుంది. అందుకని కులగణన అవసరం. ఓకే ఓకే. ఇప్పుడు తెలంగాణలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, సో తన మీద ఆల్రెడీ ఓటుకు నోటు కేసు ఉంది కదా, సో ఆ కేసుకి సంబంధించి సో సీఎం ఎలా ఇప్పుడు తన కేసు అనేది నడిచే అవకాశం ఉంది? ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ గారు సీఎం ఉన్నారు, ఆ కేసు నేను అనుకుంటా పోసి 4-5 ఏళ్ల క్రితం కేసు అనుకుంటా, ఇప్పుడు కూడా కాదు, 4-5 ఇయర్స్ అయిపోయింది, 3-4 ఇయర్స్ అయితే మినిమం అయిపోయింది. మరి 4 ఏళ్ళ నుంచి కేసీఆర్ ఏం చేశాడో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తాడు. ఓకే, దాన్ని ప్రొలాంగ్ చేయడమే ఇలాగా. 4 ఏళ్ల నుంచి కేసీఆర్ ప్రభుత్వము ఏ కారణాలు చూపించుకుంటా ఆ కేసును ఏతుందో విచారణకు రాలేదో ఇప్పుడు కూడా అదే కారణాలు చూపించి డిలే చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు అనుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉంది కాబట్టి సో గత ప్రభుత్వ ఆనవాళ్ళు ఏమీ లేకుండా చేయాలి అన్న ఇదిలో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కానీ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కానీ సో కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద కూడా ఇప్పుడు కేసెస్ అనేది పెట్టడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. సో అవి ఎలా ముందుకెళ్లే అవకాశం ఉంది? ఇప్పుడు ఎక్కడ కానీ గత ఆనవాళ్ళు లేకుండా మేము చేస్తామనేటటువంటిది ఎప్పుడు కూడా సాధ్యమేది కాదు. ఆనవాళ్ళు ఎట్లా పోతాయి? ఇప్పుడు కేసీఆర్ సెక్రటరీ కట్టించాడు, ఎటు పోతుంది సెక్రటరీ కట్టించింది? ఇప్పుడు పోలీస్ కమాండో ఆఫీస్ కట్టించాడు, ఎటు పోతుంది కమాండో ఆఫీసు? లేదా కొన్ని కార్యక్రమాలు చేశాడు, దానిలో కాళేశ్వరం కట్టించాడు, ఉంటుందా మునుగుతుందా వేరే విషయం, కానీ ఎక్కడన్నా కానీ గతాన్ని కంప్లీట్గా తీసేసడానికి కుదరదు. అక్కడ నుంచి డెవలప్మెంట్, ఇప్పుడు మీ పేరెంట్స్ నుంచి మీకేమొచ్చి, మీ గ్రాండ్ పేరెంట్స్ నుంచి మీ పేరెంట్స్కి ఏమొచ్చింది, మీ పేరెంట్స్ నుంచి మీకేమొచ్చింది, మీ నుంచి మీ పిల్లలకి ఏమొస్తుంది అనేది ఇట్స్ ఎ ప్రాసెస్, ఇట్ విల్ గో ఆన్. దాన్ని ఒకదాన్ని కంప్లీట్ తీసేసి ఏదో కొత్తది స్టార్ట్ చేస్తాము అనేటటువంటిది అంత ఈజీ కాదు. సో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది ఎక్కువగా నడుస్తుంది కదా, ఆ ఫోన్ ట్యాపింగ్ గురించి అసలు నిజాలు ఏంటి? ఫోన్ ట్యాపింగ్ గురించినటువంటి ఒక నిజాలు ఏంటంటే, వాస్తవంగా చెప్పాలంటే వ్యక్తిగతమైనటువంటి యొక్క సమాచారాన్ని తీసుకునేటటువంటి అధికారం ప్రభుత్వాలకు లేదు.
అంటే సీక్రసీ పర్సనల్గా ఉండేటటువంటి విషయంలో కూడా జోక్యం చేసుకునే అధికారం ప్రభుత్వాలకు లేదు. వ్యక్తిగత సమాచారాన్ని వాళ్ళు గోప్యంగా ఉంచుకోవచ్చు. ఇప్పుడు భార్యాభర్తలు మాట్లాడుకుంటారు, ఆ విషయం ఎక్కడ బయట చెప్పడానికి వీల్లేదు. లాయర్కు ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి మీరు మీ ఇబ్బంది చెప్పుకుంటారు, మీ పర్సనల్ ఇబ్బంది ఒకటి చెప్పుకుంటారు. ఆ లాయరు దాన్ని ఎక్కడ బయట చెప్పడానికి లేదు. కాబట్టి ప్రభుత్వం అయితే ఉందో ఏం చెయ్యాలి అనేటటువంటి ఒక ఇష్యూ వచ్చేటప్పటికి మనకు ఇట్లా ఎవరిది కూడా ఒక ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేటటువంటిది చట్టం ఒప్పుకోదు, నేరం. మరి దీనికి ఎక్సెప్షన్ ఏంటి? దీనికి ఎక్సెప్షన్స్ కొన్ని ఉన్నాయి. అంటే దేశ భద్రత, సెక్యూరిటీ, ఇతర దేశాలతో యుద్ధం జరుగుతున్న పరిస్థితుల్లో, లేదా కొంతమంది విదేశీ ఏజెంట్లు వచ్చి ఇక్కడ ఏదో గొడవలు పుట్టిస్తారనే కారణం చేత, సో ఇంటర్నల్ సెక్యూరిటీ కోసం, కొంత ఇన్ఫర్మేషన్ సంపాదించుకోసం, ఒక వ్యక్తికి పాకిస్తాన్ ఏజెంట్తో సంబంధం ఉంది, లేదా ఒక వ్యక్తికి ఇంకేదో విదేశాలతో సంబంధం ఉన్నది, లేదా ఇక్కడ రైల్వే ట్రాక్ వాడు పీల్చేయాలనుకుంటున్నాడు, అటువంటి నేరం చేసే అవకాశం ఉంది అని చెప్పేసి అధికారులు భావించినప్పుడు వీడికి టెర్రరిస్టులతో సంబంధం ఉంది, వీడి ఈ విధమైనటువంటి పనులు చేసే అవకాశం ఉంది, కాబట్టి ఇతని ఫోన్ మేము ట్యాపింగ్ చేయాలా అని అవన్నీ రాసి వాళ్ళ ఉన్నతాధికారులు ఉంటారు, ఎస్పీ లెవెల్ అధికారులు ఉంటారు. ఎస్పీ లెవెల్ అధికారి దగ్గరికి వెళ్ళి ఇలా ఫోన్ మేము ట్యాపింగ్ చేస్తాము, ఈ కారణాల చేత మేము ట్యాపింగ్ చేస్తున్నాము, మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది, మాకున్నటువంటి అనుమానాలు ఇది, మాకు పర్మిషన్ ఇవ్వండి అని అడిగితే అప్పుడు ఆ ఎస్పీ లెవెల్ అధికారి ఇంకా ఈవెన్ డీజీపీ లెవెల్ కూడా డిస్కస్ చేసి వాళ్ళ ఇన్స్ట్రక్షన్ కూడా తీసుకొని అప్పుడు పర్మిషన్ ఇస్తారు. ఆ పర్మిషన్ ఇచ్చినటువంటి నంబర్స్ మట్టుకే, ఆ ఫోన్స్ మట్టుకే ఈ అధికారులకు వినడానికి, రికార్డ్ చేసుకోవడానికి అధికారం ఉంటుంది. మిగతా వాళ్ళు ఎవరి ఫోన్లో వినడానికి, రికార్డ్ చేయడానికి అధికారం లేదు. సో ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ లో కేటీఆర్ పేరు ఇంకా కేసీఆర్ పేరు అనేది ఎక్కువగా వినిపిస్తుంది. ఒకవేళ నేరం రుజువు కాబడితే గనక సో వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? ఇప్పుడు ఈ మంత్రులకు, ఈ అధికారులకు ఉన్నటువంటి ఒక సంబంధం ఏంటంటే, అధికారులు కనుక ఎక్కడైతే కొంచెం తెలివి తక్కువ ఉంటారో అప్పుడు ఇవన్నీ ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు మంత్రి గారు ఉన్నారు, ఓవరాల్గా చెప్తారు, ఇక ఫలానా బ్రిడ్జిలో బిల్ పాస్ చేసేవయ్యా, ఒక ఇంజనీర్ చెప్తాడు 200 కోట్లు ఉంది, ఏం కాదు బిల్ పాస్ చేసేసాయి, ఆయన నీకు ఇవ్వాల్సింది ఇస్తాడు. సో ఈ ఇంజనీర్ లేదా సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీరు లేదా టెక్నికల్ పర్సన్స్ దాన్ని సరిగ్గా ఎగ్జామ్ చేయకుండా, సరిగ్గా పరిశీలించకుండా మంత్రి గారు చెప్పారని చెక్ ఇచ్చేసారు అనుకోండి, రేపటి రోజు ఆ బ్రిడ్జికి ఏదైనా ప్రమాదం జరిగితే ఏం జరుగుతుంది? అధికారుల మీదకి వస్తుంది. అధికారులు మంత్రి గారు చెప్తే మేము ఇట్లా చేసినామని అనడానికి కూడా అవకాశం లేదు. అట్లా చెప్పడానికి సాక్ష్యాధారం లేకుండవు. దానికి వీళ్ళు ఏంటంటే, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఉంది, ఇప్పుడు ఎవరో అధికారం ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి కొడుకో ఎవరో ఒకరు ఫలానా వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్తాడు. చెప్తే వీళ్ళు అధికారులు ఆలోచించారు కదా, రూల్స్ ప్రకారం చేయొచ్చా, చేయకూడదా, చేయాలంటే ఏ ప్రొసీజర్ ఆలోచించాలా అని చేయాలి కదా. అది చేయకపోతే వీళ్ళు ఇబ్బందులు పడతారు. వీళ్ళు ప్రొసీజర్ ప్రకారంగా చేసి పర్మిషన్ తీసుకొని, లేదా మినిస్టర్ గారితో ఏతుందో రకరకాలు చెప్పి మీరు కూడా మీరు రైటింగ్లో మాకు ఇవ్వండి సార్ అని చెప్పి వాళ్ళ దగ్గరికి రైటింగ్లో వాళ్ళు తీసుకుంటే ఒక ఆధారం ఉంటుంది. లేదు ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు ఎవరో ఒకళ్ళు ఫలానా వ్యక్తి యొక్క ఎమ్మెల్యే కానీ ఒక మినిస్టర్ కానీ వాళ్ళు ఇవాళ ఏం జరిగింది, ఎవరైనా కలిశారు, ఎవరితో ఏం మాట్లాడారు, మాకు ఇన్ఫర్మేషన్ ఇమ్మంటే వీళ్ళు ఇన్ఫర్మేషన్ మాట్లాడారు అనుకోండి, రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఫలానా ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడారు, లేదా రేవంత్ రెడ్డి ఫలానా బీజేపీ నాయకుడితో మాట్లాడారు, ఇది రికార్డు. ఆ రికార్డు కనుక వీళ్ళు తీసుకెళ్ళి అప్పుడు కేటీఆర్కు పంపించినట్లు లేదా కేసీఆర్కు పంపించినట్లు, వీళ్ళ ల్యాప్టాప్ నుంచి వాళ్ళ ల్యాప్టాప్ పోయినట్లు, లేదా ఇళ్ళ సెల్ నుంచి వాళ్ళ సెల్కు పోయినట్లు ఏదైనా సమాచారం ఉంటే
ఈ అధికారులు ఏం చెప్పారంటే ఆయన చెప్పాడు కాబట్టి మేము చేశాం కాబట్టి ఆయనకు పంపించామని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ లింక్ లేకపోతే కేటీఆర్ను కానీ కేసీఆర్ను కానీ ఎవరేం చేయలేరు. ఓకే ఓకే ఎవరేం చేయలేరు. ఓకే ఎవిడెన్స్ కావాలా, సాక్ష్యం కావాలా, లింక్ కావాలా, వాళ్ళకు కూడా ఫోన్ ట్యాపింగ్లో సంబంధం ఉంది అని చెప్పడానికి ఆధారం కావాలి. ఓకే. సో ఇప్పుడు కొంతమంది ఫోన్ రికార్డ్స్ ఉంటాయి కదా, ఆ ఫోన్ రికార్డింగ్స్ కూడా సాక్ష్యాలుగా చూపించి సో ఇదే సాక్ష్యం అని అంటే సో కొంతమంది ఒప్పుకోరు. సో మ్యానిపులేట్ చేశారు, లైక్ మేం కాదు ఆ వాయిస్ అని అంటారు. సో అలాంటి సందర్భాల్లో మీరు ఎలా దాన్ని తీసుకుంటారు? ఇప్పుడు లేటెస్ట్ చాలా వచ్చేసినాయి. లేటెస్ట్ ఏంటంటే ఒక ఒక సీడీ కావచ్చు, ఒక ఫోన్ రికార్డింగ్, ఫోన్ రికార్డ్ కావచ్చు, లేకపోతే ఒక వీడియో రికార్డ్ కావచ్చు. ఇది ఒరిజినల్ కాదా, దీనిలో మార్ఫింగ్ జరిగిందా, దీనిలో సీన్స్ ఏమైనా మార్చారా అని అది లెబొరేటరీకి పంపించేస్తే సైంటిఫిక్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఈ జెన్యూన్ కాదా అని చెప్తారు. సరైంది కాదని చెప్తారు. దీనిలో ఏమైనా చేర్పులు మార్పులు జరిగినాయా అని చెప్తారు. జస్టిస్ చంద్రకుమార్ గారు అని అంటే ఎక్కువ ప్రజల తరపునే మానవ హక్కుల గురించి ఎక్కువ మీ పోటీ అనేది కనపడుతోంది. సో అలా ముక్కుసూటిగా ఉన్న వ్యక్తి మీద దాడులు జరిగే ఉంటాయి కదా, వాటి గురించి ఏమన్నా? అంటే సర్వీస్లో ఉన్నప్పుడు మాకు అటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు. వాళ్ళు ఇప్పుడు ఎవరో ఒక అలిగేషన్స్ చేస్తూ ఉంటే దానివల్ల జరిగేది ఏముండదు. ఇప్పుడు చాలా పవర్ఫుల్ పర్సన్స్ని మేము సస్పెండ్ చేసినాం అనుకోండి, సర్వీస్లోకి తీసేసినాం, లేదా వారికి శిక్ష వేసినాం మేము. వాళ్ళకి ఒకరిద్దరికి ఏదన్నా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళు ఏదో మా మీద కంప్లైంట్స్ ఇస్తారు, కానీ హైకోర్టు దాన్ని మొత్తం ఎంక్వైరీ చేస్తుంది. సాక్ష్యాధార రికార్డు లేకుండా ఎవరు మమ్మల్ని ఏం చేయలేరు జనరల్గా. ఓకే ఓకే. సో ప్రాపర్టీ అఫెండర్స్, సో ఆ కేసెస్ ఎలా ఉంటాయి? ఇప్పుడు మూవీస్లో చూపించినట్టు నేరం ఒకళ్ళు చేస్తే ఇంకొకళ్ళు వచ్చి లొంగిపోతూ ఉంటారు. సో స్వతహాగా వాళ్ళు వచ్చి లొంగిపోతే దానికి వాళ్ళ మాట ప్రకారం మీరు శిక్షలు విధిస్తారా, లేదు అని అంటే సాక్ష్యాలు కావాలా? నేరం ఒప్పుకుంటే, ఎవరన్నా నేరస్తులు ఇంకా నేరం ఒప్పుకుంటే దాని మీదనే మనం శిక్ష వేసే అధికారం జడ్జి గారికి ఉంటుంది. నేను నేరం చేశాను అని అసలు కనుక ఒప్పుకుంటే ఇంకా విచారణ లేకుండా శిక్ష వేయచ్చు. కానీ నేరం అంగీకరిస్తున్న వ్యక్తి స్వతంత్రంగా అంగీకరిస్తున్నాడా, లేకపోతే ఏదైనా ప్రెషర్కు లొంగి చెప్తున్నాడా అనే డౌట్ కనుక ఏమైనా జడ్జి గారికి ఉంటే అప్పుడు లేదు నేను ఆయన అంగీకరించినా కూడా శిక్ష వెయ్యను, దీని మీద విచారణ జరపాల్సిందే అని చెప్పే అధికారం జడ్జికి ఉంటుంది. అంటే నేరం అంగీకరించిన తర్వాత శిక్ష వెయ్యద్దా అనే విషయం జడ్జి నిర్ణయం చేస్తాడు. సో ప్రభుత్వాలను మార్చిన ఒక అంశం ఏదైనా ఉంది అని అంటే జాబ్ క్యాలెండర్. సో గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు, జాబ్స్ రిలీజ్ చేయలేదు అన్న ఒక ఇదితోని వాళ్ళు ప్రభుత్వం మారింది అని చెప్పేసి చాలా మంది అని అనుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. సో అసలు జాబ్ క్యాలెండర్లో ఏముంటాయి, దానివల్ల నిరుద్యోగులకు ఉపయోగాలు ఏంటి? ఇప్పుడు వాస్తవంగా ఏం జరిగిందంటే ఈ ఒక్క మన రాష్ట్రంలోనే కాదు, దేశం అంతా కూడా రిక్రూట్మెంట్ అనేటటువంటి దాదాపు ఆపేసినారు అందరూ. ఇప్పుడు రైల్వేస్లో దాదాపు ఒక 2.5 లక్షల మంది ఉద్యోగులు, అంటే సెక్యూరిటీ విభాగంలో ఇవాళ వేకెన్సీస్ ఉన్నాయి. అంటే సిగ్నల్స్ చూడడం, ట్రాక్స్ సరిగా ఉన్నాయి లేవి చూసుకోవడం, ప్రమాదాలు జరగకుండా ఆ ఒక్క సెక్షన్లో మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో 2,40,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ఈరోజు. ఇవాళ ఏ డిపార్ట్మెంట్ అయినా కానివ్వండి, ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ పోస్టులు ఖాళీ, కాకతీయలో ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ, ఉస్మానియాలో దవాఖానలో డాక్టర్లు తక్కువ, గాంధీలో తక్కువ. పోస్టుల యొక్క రిక్రూట్మెంట్ ఆగిపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతున్నది. దీనివల్ల ఎంతోమంది చదువుకున్న వాళ్ళు గతంలో ఉన్నత చదువులను చదివేవాళ్ళు ఇప్పుడు చాలామంది అయితే గ్రాడ్యుయేషన్తో మనం ఏదైనా పని చేసుకుందామనేటటువంటి ఆలోచనలకు వస్తున్నారు. 10th తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత కూడా ఇప్పుడు ఈ మధ్య చదువు మానేసే వాళ్ళ సంఖ్య పెరుగుతున్నది. ఎందుకంటే ఎట్లా జాబ్స్ దొరికాయి కాబట్టి ఇప్పుడు ఏదో ఒకటి మనం ఎలక్ట్రీషియన్గానో, డ్రైవర్గానో, క్యాబ్ డ్రైవర్గానో స్థిరపడిపోదామనేటువంటి ఆలోచనలు ఈ మధ్య తరగతి వాళ్ళల్లో ఎక్కువైపోతున్నాయి. ఇక్కడ ఇంత చదువుకున్న తర్వాత కూడా ఉద్యోగాలు దొరకకపోవడం అనేటటువంటిది చాలా పెద్ద సమస్య.
హలో దానికి ఏదో ఎన్నో కారణాలు చెప్తూ ఉంటారు. ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు అని చెప్తూ ఉంటారు. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఒకటేంటంటే ఇక్కడ ఏదైనా ఇప్పుడు మీరు ఎనీ షాప్కి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, ఇప్పుడు ఏదో ఆన్లైన్ వచ్చింది అది వేరే విషయం, కానీ పర్ డే నీకు సేల్స్ ఎంత అవుతాయి, నువ్వు ఎంత సేల్స్ చూపిస్తున్నావు, ఎంత ఇన్కమ్ వస్తున్నది, నువ్వు కరెక్ట్ ఇన్కమ్ ఎంత చూపిస్తున్నావు, ఇది ఇక్కడనే ఏదైతే ఉందో సరి అయినటువంటి ఒక లెక్కలు లేవు. ఇప్పుడు ఒక ఫ్లాట్ వాడు 2 కోట్లకు అమ్ముతాడు, కానీ సేల్ డీడ్ 60,000కి 70,000కి చేసిస్తాడు. దానిలో భూమి 1 కోటి రూపాయలకి ఎకరం చొప్పున అమ్ముతాడు దానిలో, కానీ ఏం చేస్తాడంటే డాక్యుమెంట్లో 30 లక్షలకు 40 లక్షలకు అమ్మినట్టు చూపిస్తారు ఇక్కడ. సో అన్ని చోట్లల్లా ప్రభుత్వం దగ్గర ఉండే లెక్కలు వేరే, వాస్తవ పరిస్థితులు వేరే. దీనివల్ల ఏమైపోతుంది, వీడి దగ్గర ఎవరి దగ్గర అయితే ఇవాళ ఇట్లా దొంగతనాన చెప్పకుండా తీసుకున్నటువంటి డబ్బులు ఏం చేయాలనే సమస్య వస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 ఫ్లాట్స్ వాడు 2 కోట్లకు ఒక్కొక్క ఫ్లాట్ చొప్పున అమ్మాడు అనుకోండి, కానీ రిజిస్ట్రేషన్ పర్పస్కు 60 లక్షలు 70 లక్షలు చూపించాడు. కొన్నోళ్ళు కూడా కరెక్టే అంటారు, అమ్మినోళ్ళు కూడా కరెక్టే అంటాడు. వీళ్ళకు గవర్నమెంట్ లెక్క ప్రకారంగా 60 లక్షలు వాడి అకౌంట్లో పోతాయి. మరి మిగతా 1,40,40,000 అకౌంట్లో పోవాలా? దట్ ఈస్ కాల్డ్ బ్లాక్ మనీ. అన్నట్టు. ఒక వ్యాపారస్తుడు టర్న్ ఓవర్ ఉంటుంది, అన్ని లెక్కలు చూపించాడు దానిలో. ఇప్పుడు 100 ఇసుక లారీలు పోతాయి అందులో రోజుకు పర్ డే, కానీ ఒక 20 లారీలో 30 లారీలో పోయిన వాటికి లెక్క చూపిస్తాడు. సో ఇదంతా బ్లాక్ మనీ, ఇట్లా జమైనటువంటి బ్లాక్ మనీ 2014 సంవత్సరం నాటికి మోడీ గారి లెక్కల ప్రకారమే 60 లక్షల కోట్ల నుంచి 80 లక్షల కోట్లు బ్లాక్ మనీ ఉంది అని చెప్పేసి ఈ లెక్క అప్పటికి. మరి ఇప్పుడు ఈ 10 ఏళ్లలో మరి ఇంకా ఎంత పెరిగిందో మనకు తెలియదు బ్లాక్ మనీ. సో ఇప్పుడు ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలంటే ఎంత కావాలో 60,000 కోట్లు 70,000 కోట్లు. చిన్న ప్రాజెక్టులు కంప్లీట్ కావాలంటే 10,000 కోట్లు. ఒక స్కూల్ బిల్డింగ్ కట్టాలంటే ఎంత, 50 లక్షలు 60 లక్షల రూపాయలు. అందులో ఇవన్నీ ఎన్నో పనులు మన దేశంలో చేయాల్సినటువంటి ఎన్ని పనులు కూడా బ్లాక్ మనీ కనుక బయటకు తీసుకొస్తే అందులో ఇవాళ ఉస్మానియాలో డాక్టర్లు నింపచ్చు, గాంధీలో డాక్టర్లు నింపచ్చు, నిమ్స్లో డాక్టర్స్ నింపచ్చు, ఎన్నో జిల్లాలలో ఎన్నో ఉచిత వైద్య కేంద్రాలు మనం ఏర్పాటు చేయొచ్చు, మొత్తం అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకు మంచి భోజనం ఇవ్వచ్చు, చేయొచ్చు వాళ్ళు. కానీ ఏమైపోతుందంటే డబ్బంతా కొద్ది మంది దగ్గరనే కాన్సన్ట్రేషన్ అవుతుంది. అదాని, అంబానీ ఇలాంటి వాళ్ళు, లేకపోతే పెద్ద పెద్ద ప్రపంచ ధనవంతుల లిస్టులో ఇవాళ మన తెలంగాణ వాళ్ళు కూడా వచ్చారు కదా. ప్రపంచ ధనవంతుల లిస్ట్ లోపల మన వాళ్ళు కూడా పెద్ద పెద్ద కాంట్రాక్ట్ చేసేటటువంటి వాళ్ళందరూ కూడా ప్రపంచ ధనవంతుల లిస్టులోకి వచ్చేసినారు. మరి వాళ్ళ ఆదాయం సామాన్యుడి ఆదాయం, అదాని యొక్క ఆదాయము రోజుకు 18,800 కోట్లు పర్ డే రోజుకి ఇన్కమ్. అంటే గంటకు 1000 కోట్లు. అంటే ఊహించి మనకి ఎత్తుంటుంది. మనం ఎప్పుడైనా చూడాలి జిందగీలో 1000 కోట్లు, 10 కోట్లు కాదు 100 కోట్లు, 100 కోట్లు కాదు 10 కోట్లు మనం చూస్తాం ఆ జీవితంలో. చెప్తున్నా సామాన్యులు ₹1 కోటి చూడాలి. ఇంతవరకు నేను ₹1 కోటి ఎట్లా చూడలేదు నేను, చెప్తున్నాను ఆ విషయం. సో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఈ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. సో దాని గురించి వివరిస్తారా? అదే చెప్పాను కదా, సమాజంలో ఈ వ్యత్యాసాలు అనేది చాలా ఉన్నాయని చెప్పాను కదా. ఈ వ్యత్యాసాలు ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇన్ని రోజుల నుంచి దళితులకు కానీ, ఆదివాసీలకు కానీ, లేదా బీసీలకు కానీ కొంచెం వాళ్ళు వెనుకబడి ఉన్నారు విద్యాపరంగా, వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వాలని ప్రభుత్వం రిజర్వేషన్ ఇచ్చింది. రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఎస్సీ అందరికి రిజర్వేషన్ అన్నాం, ఎస్టీలు అందరికీ రిజర్వేషన్ అన్నాం. ఇక్కడ ఏమైపోయిందంటే ఎస్టీలలో కూడా లేక ఎస్సీలలో కూడా చిన్న వాళ్ళల్లో వాళ్ళకు మళ్ళీ గ్రూప్స్ ఉన్నాయి. అంటే మాల, మాదిగా, డక్కలి ఇట్లా రకరకాల పేర్లతో ఉన్నాయి అన్నట్టు. పేర్లతో ఇందులో ఏమవుతుంటే వాళ్ళల్లో వాళ్ళకు కొన్ని తారతమ్యాలు ఉన్నాయి. కొంచెం మాల వాళ్ళు అడ్వాన్స్ అని, కొద్దిగా ప్రోగ్రెసివ్ అని,
వాళ్ళకి కొద్దిగా తెలివితేటలు ఎక్కువ ఉన్నాయని, లేదా కొన్ని 4 ఆస్తులు ఉన్నాయని, వ్యాపారాలు ఉన్నాయని పరిస్థితి. ఈ రిజర్వేషన్ వల్ల వచ్చేటటువంటి ఒక బెనిఫిట్స్ ఏమవుతున్నాయంటే, ఒక 10 ఇండ్లు శాంక్షన్ అయితే, లేక ఒక 10 మనకు ఏదైనా స్కీమ్స్ శాంక్షన్ అయితే, వీళ్ళు తెలివిగల వాళ్ళు కాబట్టి, లేక వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి కాబట్టి 8, 9 అంతా కూడా ఈ యొక్క మాల వాళ్ళకే పోతున్నాయి అన్నట్లు. జాబ్స్ ఉన్నాయి అనుకోండి, జాబ్స్ ఇక్కడ కానీ జాబ్స్లలో ఒక జిల్లాలో 100 పోస్టులు వెళ్ళినాయి. ఎస్సీ రిజర్వేషన్ కింద 100 పోస్టులు ఇవ్వాలా. ఎస్సీ రిజర్వేషన్ కింద 100 పోస్టులు ఇస్తే 100లో 75%, 80% పోస్టులన్నీ కూడా మాలా కమ్యూనిటీకి పోతున్నాయి అన్నట్టు. వాళ్ళు అప్లై చేసుకుంటారు, తెలివితేటలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు కాస్త ముందు ఉంటారు, కొద్దిగా నీట్గా ఉంటారు, వాళ్ళకి సమాచారం తొందరగా దొరుకుతుంది, చేస్తారు. వీళ్ళు వెనుకబడి ఉన్నారు కాబట్టి వీళ్ళకి రాదు. సో ఇలా జరిగింది. ఆదివాసీలలో కూడా ఇప్పుడు అదే కంప్లైంట్. ఆదివాసులు కూడా ఏం కంప్లైంట్, లంబాడీలను మాలో చేర్చారు, చేర్చిన తర్వాత లోన్స్ అన్నీ వాళ్ళకే పోతున్నాయి, జాబ్స్ అన్నీ కూడా వాళ్ళకే పోతున్నాయి, సీట్స్ అన్నీ వాళ్ళకే పోతున్నాయి అని గోండోలు, కులాములు, దాని తర్వాత కోయవాళ్ళు వీళ్ళందరూ కూడా కంప్లైంట్ చేస్తున్నారు. చేస్తే ఏం చేయాలా ప్రభుత్వం? రిజర్వేషన్ ఉంది, రిజర్వేషన్ బెనిఫిట్ ఎవరికి ఇవ్వాలా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు, వాళ్ళ కొడుకు కూడా ఐఏఎస్ ఆఫీసరే, మనమడికి ఇవ్వాలా అనే సమస్య. లేదు ఒక వ్యక్తి అవుతుందో ఇవాళ పరిశ్రమలు ఉన్నాయి, బీసీనే ఎస్సీనే కరెక్టే, కానీ నెలకు 20 లక్షల ఆదాయం ఉన్నది, ఆయనకు 50 లక్షల ఆదాయం ఉన్నది, మరి ఆయన కొడుకు ఇవ్వాలి రిజర్వేషన్. దీన్నే సుప్రీంకోర్టు గమనించి ఏం చెప్పారంటే, క్రిమీ లేయర్ పద్ధతి బీసీసీలలో చేయాలా, ఇంత ఆదాయం ఇంతకంటే మించి ఆదాయం ఉంటే వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వద్దు అని ఒక తీర్పు వచ్చింది అన్నట్టు. అది కూడా ఇంప్లిమెంటేషన్ సరే జరుగుతున్నది, ఇంప్లిమెంటేషన్ దానిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అట్లనే ఈ ఎస్సీసీలలో కానీ ఎస్టీసీలలో కానీ ఏవైతే విభజన జరిగిందో, ఇంతవరకు ఎవరికైతే న్యాయం జరగలేదో, ఇంతవరకు ఎవరికైతే ఉద్యోగాలు సరిగా దొరకలేదో, లేదా విద్యాపరమైన బెనిఫిట్స్ సరిగా దొరకలేదో కేటగిరీ చేసి వాళ్ళకు కూడా ఇవ్వడం అనేది న్యాయం. వాళ్ళకు కూడా ఇవ్వడం అనేది న్యాయం. మీకు రాజకీయ పార్టీ అనుభవం ఉంది కాబట్టి ఈ ప్రశ్న, గత ప్రభుత్వం చేసిన తప్పులేంటి, ఈ ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం చేయాల్సిన పనులేంటి, వాటి గురించి? ఇప్పుడు ఎక్కడైనా కానివ్వండి, ఏంటంటే ప్రధానమైనటువంటి ఒక ఇబ్బంది ఏమవుతుందంటే, రాజకీయ నాయకులకు స్వార్థం అనేటటువంటిది అహంకారం, స్వార్థం ప్రధానమైన అడ్డంకి. ఎందుకు అధికారంలోకి వచ్చినాం మనం? ఎవరు మీరు ముఖ్యమంత్రి అవుతారు, లేకపోతే మీ సార్ ముఖ్యమంత్రి అవుతారు, ఎవరొకరు ముఖ్యమంత్రి. ఎందుకని నువ్వు ముఖ్యమంత్రి? ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో. ప్రజలకు మంచి ఏంటి, ఏం చేస్తే ప్రజలకు మంచి అనే క్లారిటీ నీకు ఉండాలి. కానీ ఇప్పుడు 99% ఏమైపోయిందనంటే, మేము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి అధికారంలోకి వచ్చాము, మేము ఇంకో 4-5 ఏళ్ళు ఉంటాం పవర్లో, కాబట్టి గతంలో ముఖ్యమంత్రులు ఇట్లా చేశారు, కాబట్టి వాళ్ళ కుటుంబం సంపాదించిన దానికంటే మేము ఎక్కువ సంపాదించాలా అనే ఆలోచన నీకు వచ్చినప్పుడు మన మైండ్ అంతా ఎట్లుంటుందని అంటే, ఏది చేస్తే ఎక్కువ కమిషన్ వస్తుంది, ఏది చేస్తే ఎక్కువ కమిషన్ వస్తుంది. కేసీఆర్ కుటుంబం అధికారంలోకి వచ్చేసిన తర్వాత 2014 లోపల తెలంగాణ సమస్యలు ఏంటి, ఎంత నిరుద్యోగ సమస్య ఉంది, వాటర్ సమస్య ఎట్లా ఉంది, ఇవాళ రైతుల సమస్య ఎట్లా ఉన్నాయి, ఇవి ఎలా పరిష్కారం చెయ్యాలా అని సిన్సియర్గా ఆలోచించాల్సినటువంటిది పోయి, ప్రాజెక్ట్ ఎట్లా నిర్మాణం చేయాలా, ఆ ప్రాజెక్ట్ నిర్మాణంలో తక్కువ ఖర్చుతో ఎట్లా చేయాలా, ఎక్కువ నీళ్ళు ఎట్లా అందించాలా, లేదా ఎంప్లాయ్మెంట్ అవకాశాలు ఎట్లా కల్పించాలా అనే విషయం లోపల పైకి చెప్పేది ఒకటి చేసేది ఒకటి జరిగిందని తెలంగాణ ప్రజలు భావించారు. జాబ్స్ క్రియేట్ చేస్తామన్నాడు, చేయలేదు. నోటిఫికేషన్స్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. మీకు తెలుసోది లేదు, మీకు ఇది మామూలు అంగన్వాడీ వర్కర్స్ ఉంటారు కదా, మున్సిపల్ వర్కర్స్కి కూడా నెలల తరబడి జీతాలు వచ్చేటిగా. గ్రామ పంచాయతీలో పనిచేసే చిన్న చిన్న ఉద్యోగులు ఉంటారు కదా, అంటే క్లీనింగ్ చేసేవాళ్ళు, స్వీపింగ్ చేసేవాళ్ళు, వాళ్ళకు కూడా జీతాలు వచ్చేటిగా. వాళ్ళు ఎందుకు వచ్చేటిగా అంటే డబ్బులు లేవు. డబ్బులు ఏమైపోతున్నాయి, ఎందుకు లేవు డబ్బులు? మిగులు రాష్ట్రం కదా మనది, మరి డబ్బులు ఎందుకు లేవు మన దగ్గర? డబ్బులే కాదు, మనం ఇవాళ బడ్జెట్ మొత్తం ఒక 1,00,000 కోట్లు కనుక మన బడ్జెట్ ఉంటే, మొత్తం అప్పులు మనం ఎన్ని చేసినామంటే 4.5 లక్షల కోట్లు, 5 లక్షల కోట్ల అప్పు చేసినాం.
మరి ఇన్ని కోట్లు సంవత్సరానికి నీకు బడ్జెట్ దాదాపు ఒక 2 లక్షల దాకా ఉంటే అందులో మళ్ళా మనం ఒక 4-5 లక్షల కోట్లు 5 లక్షల పైన కోట్ల పైన అప్పు చేసినామంటే ఇటు పోయినాయి ఆ డబ్బులు, ఏమైనాయి ఆ డబ్బులు అంటే ఇప్పుడు కొత్త సెక్రటరీ అటు అవసరమా? అప్పుడు నేను చెప్పాను అలా ఏం అవసరం లేదే బాబు, ఇప్పుడు ఎన్నో సమస్యలు ఉన్నాయి, నడవని ఇట్లా ఇప్పుడు ఈ పరిస్థితి, మనకు కొత్త సెక్రటరీ ఏం అవసరం ఉంది, లేదా కొత్త పోలీస్ కమాండ్ ఆఫీస్ అంత పెద్దది కట్టాల్సిన అవసరం ఉందా, లేదా ఇమ్మీడియట్ ప్రాజెక్టు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు అసలు ఒరిజినల్ ఎస్టిమేషన్ అంతా ఇంత పెద్ద ఎస్టిమేషన్తో ఇప్పుడు మనం ప్రాజెక్ట్ అయి పోవాల్సిన అవసరం ఉన్నదా అంటే ఏం జరిగిందనంటే అంటే మనం మాట్లాడుకోండి ఎక్కడైతే ఎక్కువ ఖర్చులు పెట్టడానికి అవకాశం ఉన్నదో బడ్జెట్ను అటు సైడ్కు తరలించారు. 20,000 కోట్లతో కావాల్సిన పనిని ఒక కాంట్రాక్టర్ ఎస్టిమేషన్ చేసి 40,000 కోట్లు అంటే దానికి అప్రూవల్ దొరుకుతున్నది, ఒకటి 20,000 కోట్లు నష్టమైపోతున్నది. మెయిన్ కన్స్ట్రక్షన్స్, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్, పెద్ద పెద్ద పర్చేజ్ చేయడం, వీటిలలో ఏమవుతుందో తెలంగాణ ఇంట్రెస్ట్ అనేటువంటి దెబ్బతిన్నదని ప్రజలు భావించారు ప్రధానంగా. ఈ రెండో కారణం ఏంటంటే నీకు నోటిఫికేషన్లు ఇవ్వాలా, ఉద్యోగాలు ఇవ్వాలనే సోయి లేకుండా పోయినారు. ఎందుకు సోయి లేకుండా పోయిందంటే పైసలు లేవు, పైసలు అటుపోతున్నాయి. ఇంకొక ఎక్కడైతే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు బిల్స్ ఇవ్వాలో అటువైపు పోతున్నాయి బడ్జెట్ అంతా కూడా. డబ్బులు లేవు కాబట్టి నువ్వు నోటిఫికేషన్స్ ఇస్తలేవు, జాబ్స్ వస్తలేవు. ఇది అసంతృప్తికి ప్రధానంగా కారణమైందట. మూడో కారణం ఏంటంటే ఆయన తెలిసే చేశాడు అనుకోండి, ఎవరైనా సజెషన్స్ ఇస్తా అంటే ఎమ్మెల్యేలను మినిస్టర్లను కూడా సజెషన్స్ వినేవాడు కాదని మనం జనరల్గా అందరూ అనుకుంటారు. ఎవరు పోయి కలుస్తానో కూడా కేసీఆర్ గారిని కలుస్తా అంటే కూడా కలవడానికి అవకాశం ఉండేది కాదు. అది ఏ నాయకుడికైనా మంచి పద్ధతి కాదు, ఏ నాయకుడికైనా మంచి పద్ధతి కాదు. ఇప్పుడు మీరు రామాయణాన్ని భారతాన్ని కనుక పోల్చి చూసుకుంటే రామాయణంలో దశరథుడు ఉంటాడు, విశ్వామిత్రుడు వచ్చి శ్రీరాముణ్ణి నా ఎమ్మడి పంపించు అడవికి అని చెప్తాడు. దశరథుడు ఏమంటాడు, శ్రీరాముడు బాలుడు, ఆయనకు యుద్ధం చేయడం చేత కాదు, నేనే వస్తాను అంటాడు. రాముడు లేదులే, రాముడిని ఒక్కనే పంపించమంటాడు. సైన్యం పంపుతాడు, సైన్యం వద్దంటాడు. అంటే రాముడు ఒక్కడు రాక్షసుడితో యుద్ధం చేయగలడా అని దశరథుడు భయపడతాడు. కొడుకంటే ప్రేమ, అందులో పంపడానికి భయపడుతుంటాడు అన్నాడు. అప్పుడు వశిష్ఠుడు వచ్చి ఏమని చెప్తాడంటే, గురువు కదా ఆయన దశరథ మహారాజుకు, లేదు నువ్వు పంపించు, రాముడిని పంపించు, రాముడికి ఏమీ కాదు, అది అతని విజయం, అతని గొప్పతనం వస్తుంది, విశ్వామిత్రుడు అంటే సామాన్యుడు కాడు అని వచ్చి చెప్తాడు. గురువు మాట వింటాడు, విని రాముడిని పంపుతాడు. మొత్తం విజయం జరిగింది అక్కడ, ఎక్కడ కానీ. అదే మహాభారతానికి వచ్చేసరికి వీళ్ళు జూదమాడాలా, యుద్ధం ఆడకూడదా, లేదా పాండవుల పక్కు రాజ్యం ఇవ్వకూడదా, ఎంత రాజ్యం ఇవ్వాలా పాండవులకు, అనేక సమస్యల విషయం లోపల ద్రౌపదిని నిండు సభలకు తీసుకొచ్చిన తర్వాత కూడా విదురుడు లాంటి వాళ్ళు లేచి అవుతుందో ఇది తప్పు, ఇది అన్యాయము అని చెప్పి చెప్తారు. మరి చెప్తే అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు వాళ్ళ సలహాలు వినాలి కదా, వినలేదు. మంచి వాళ్ళ సలహాలు ఎక్కడైతే వింటారో ఆ ప్రభుత్వాలు కానీ, ఆ రాజులు కానీ, ఆ వ్యవస్థ కానీ క్షేమంగా ఉంటుంది అన్నట్టు. అహంకారంతో వినకపోతే ఏం జరగాలో రిజల్ట్ అది జరుగుతున్నట్టు. సో ఇది గత ప్రభుత్వం చేసిన పొరపాట్లు ప్రధానంగా. వ్యవసాయ రంగంలో రైతు బంధు ఇచ్చారు కరెక్టే, కానీ ఆ రైతు బంధు కూడా సరి అయినటువంటి విధంగా ఇవ్వాలి. ఇప్పుడు 10 ఎకరాలు ఉన్న వాళ్ళకు, 20 ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంధు ఇచ్చారంటే న్యాయం. ఎకరానికి 10,000 చొప్పున 10 ఎకరాలు ఉన్న వాళ్ళకు 1,00,000 రూపాయలు ఇచ్చారు, 20 ఎకరాలకు 2 లక్షలు ఇచ్చారు, ఓకే గుడ్, బాగుంది. లేదా వాళ్ళు 1,00,000 రూపాయలు అప్పు చేస్తుంటే అప్పులు మాఫీ చేశారు, బాగా. కానీ ఒక వ్యక్తి ఇక్కడ మంత్రిగా ఉంటాడు, 300 ఎకరాల భూమి ఉంటుంది, అందులో 100 ఎకరాలు ఆల్రెడీ ప్లాటింగ్ అయి ఉంటాయి, కానీ పట్టా ఇతని పేరు ఉంటుంది. ఈ 300 ఎకరాలకు నువ్వు రైతు బంధు ఇస్తుంటే ఎంత అవుతుంది చెప్పండి? కొన్ని 100 కోట్లు.
ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్కు ల్యాండ్ ఉందనుకోండి, ఆయనకు రైతు బంధు ఇవ్వాలా? ఎస్పీకి ల్యాండ్ ఉంటుంది ఒక దగ్గర, ఫారం హౌస్ ఉంటుంది, వాటికి ల్యాండ్ రైతు బంధు ఇవ్వాలా? సో ప్రజల డబ్బంతా ఎటుపోతున్నదని అంటే, ప్రజల డబ్బంతా కూడా సామాన్య ప్రజలకు కాకుండా ఆల్రెడీ పెంట మీద పెంట పడ్డట్లు ఉన్నవాడికి పోవడం వల్ల ఈ పరిస్థితి కేసీఆర్ తెచ్చుకున్నాడు తన మీద. ఇంకా చివరిగా సామాన్య ప్రజలకు కొత్తగా రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి చట్టాలు వాటి గురించి వివరిస్తారు. ఇప్పుడు ఒకటండి, చట్టాలు ఏదైనా కూడా ఇప్పుడు అమలు చేయాలంటే అమలు చేసేది ఎవరి చేతుల్లో రాజ్యాంగ యంత్రం ఉన్నదో వాళ్ళు ఎలా అమలు చేస్తున్నారో దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆధారపడ్డం అనేటటువంటిది ఒకటేమో రాజకీయ నాయకుల మీద ఉంటుంది, అంటే గవర్నమెంట్ మీద, ముఖ్యమంత్రి మీద, మంత్రిమండలి మీద, దాని తర్వాత అధికారుల మీద బాధ్యత ఉంటున్నారు. వీళ్ళు దాన్ని చేయాల్సి ఉంటుంది, వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయాల్సి ఉంటుంది. ప్రజలు తమ అనుభవం ద్వారా తెలుసుకొని ఎవరు తమ యొక్క నిజమైన ప్రతినిధులు, ఎవరు తమ యొక్క నిజమైన ప్రతినిధులు కారు, ఎవరు తమ సమస్యలు పరిష్కారం చేయగలరు, ఎవరు చేయలేరు, ఫలానా పార్టీ వాళ్ళు, ఫలానా నాయకులు మా యొక్క సమస్యల్ని పరిష్కారం చేయగలరు, ఫలానా సిద్ధాంతం మాకు పనికి వస్తుంది అని ప్రజలు ఒక తెలివిగా, రాజకీయ తెలివికి వచ్చేంత వరకు, ఆ చైతన్యానికి వచ్చేంత వరకు దానిలో వేరే లాభం ఏం లేదు. ప్రజలు తెలివికి రావాలి. మా హక్కుల్ని కాపాడే వాళ్ళు ఎవరు, రాజ్యాంగాన్ని కాపాడే వాళ్ళు ఎవరు, నిజమైన ఎమ్మెల్యేగా పనిచేసే వాళ్ళు ఎవరు, నిజమైన ఎంపీగా పనిచేసే వాళ్ళు ఎవరు, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మా యొక్క సమస్యలు పరిష్కారం చేసేవాళ్ళు ఎవరు, ఈ ధరలు తగ్గించే వాళ్ళు ఎవరు, నిరుద్యోగ సమస్య పరిష్కారం చేసే వాళ్ళు ఎవరు, కల్తీ లేనటువంటి సమాజం తీసుకొచ్చే వాళ్ళు ఎవరు. ఈ విధంగా యూత్ అండ్ ఎడ్యుకేటెడ్ టీచర్సు ప్రతి ఒక్కరు ఆలోచించి ఏంటి ఈ సమస్య పరిష్కార మార్గం ఏంటి అంటే, మంచి నాయకుల్ని ప్రజలు ఎన్నుకున్న రోజు, ఒక మంచి రాజకీయ పార్టీని ఎన్నుకున్నటువంటి రోజు, మంచి సిద్ధాంతం ఉన్న వాళ్ళు అధికారంలోకి వచ్చినటువంటి రోజు, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు, భగత్ సింగ్ లాంటి వాళ్ళు, బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళు, దేశభక్తి ఉన్న వాళ్ళు పరిపాలనలోకి వచ్చేంత వరకు ఈ పరిస్థితి ఇట్లనే ఉంటుంది. థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైంని, మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మాకు అందించినందుకు. నమస్తే. సో చూసారు కదండి, ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరొక లీడర్తో మరొకసారి మమ్మల్ని కలుసుకుందాం. అంతవరకు నమస్తే.